హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటిఫుల్ కుందన్ హెయిర్ క్లిప్స్ అయితే చూపిస్తానండి. అది కూడా అలిగేటర్ క్లిప్స్తో చూపిస్తాను. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ మోడల్ ఏంటంటే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ మోడల్ అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అటు ఇటు కూడా లైన్లో అంటించేసుకుందాం. సో ఇలా అంటించేసుకున్న తర్వాత మిడిల్లో రెండిటికి బ్లూ కుందన్స్ రెండిటికి మధ్యలో ఒక రెడ్ కలర్ ట్రయాంగిల్ కుందన్ అంటిస్తాను. ఇలా మొత్తం అన్నీ అంటించేసుకున్నాం కదా. అంటించేసుకున్న తర్వాత ఈ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం అన్ని కుందన్స్కి మిడిల్లో ఒక్కొక్క జర్కన్ స్టోన్ అయితే నేను అంటిస్తున్నాను. ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది. డ్రై కూడా అయిపోయింది కదా. డ్రై అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రిప్షన్ అయితే చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ అండ్ వీటి డీటెయిల్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వచ్చు, శృతీస్ క్రియేషన్స్. సో ఫైనల్గా ఈ ఫస్ట్ మోడల్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇలా అలిగేటర్ క్లిప్స్కి అంటించేసుకోవడమే. సో చూసారా ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మోడల్ కూడా సేమ్. నేను నెక్స్ట్ మోడల్కి అయితే నేను 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటేమో స్క్వేర్, ఇంకొకటేమో రెక్టాంగిల్. ఫస్ట్ నేను ఒక పర్పుల్ కలర్ అండ్ రెక్టాంగిల్ వైట్ తీసుకున్నాను. ఈ రెండు కూడా ఈ విధంగా అంటించుకోవాలి. సో ఏంటంటే డైరెక్ట్గా అలిగేటర్ క్లిప్ కూడా అంటించుకోవచ్చు కదా ఇలాగా, అది కొంచెం టైం సేవ్ అవుతుంది అని అనుకోవచ్చు. కానీ అలిగేటర్ క్లిప్ అంటిస్తున్నాం కానీ గ్యాప్స్ అయితే నాకు అంత లుక్ అయితే అనిపించలేదండి. అందుకే నేను ఇలాగ షీట్ పైన అంటించి ఆ తర్వాత నేను క్లిప్కి అయితే అంటిస్తున్నాను. అలాగైతే నాకు ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో లుక్ వైజ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సో అందుకే నేనైతే ఖచ్చితంగా ఇలాగే ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి పూర్తిగా ఇలాగ అంటించేసాం కదా. ఇలా డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకొని నీట్గా మనం అలిగేటర్ క్లిప్కి అంటించేసుకోవడమే. ఇలా అంటించుకోవడం వల్ల ఏంటంటే చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో, నీట్గా కనిపిస్తుంది. మనకి క్లిప్ అంటే క్లిప్ లాగా కనిపిస్తుంది. వెనక అసలు బేస్ ఏమున్నదని కూడా మనకి తెలియదు అనమాట. సో ఇది నెక్స్ట్ మోడల్. ఈ మోడల్ మీకు వీడియో కావాలంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మిగిలినవన్నీ కూడా నేను వీడియో అయితే తీయలేదు. ఇవైతే మోడల్స్ అనమాట. నీట్గా కట్ చేసేసుకుందాము. అండ్ కట్ చేసేసుకొని ఇవి కూడా మనం క్లిప్స్ అలిగేటర్ క్లిప్స్కి అయితే స్టిక్ చేసేసుకుందాం. అండ్ బేసిక్గా చాలామంది అలిగేటర్ క్లిప్స్ ఎక్కువగా చిన్నపిల్లల కోసం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు చిన్నపిల్లలే పెట్టుకోవాలని ఏం లేదు కదా. సో ఇవి పర్టికులర్గా కొన్ని మోడల్స్ అయితే మనం చిన్నపిల్లలకనే కాదు, చిన్నపిల్లలకి బాగుంటుంది అండ్ పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. సెంటర్ క్లిప్స్లో కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు కదా అలిగేటర్ క్లిప్స్. నేనైతే మ్యాక్సిమం ఎప్పుడైనా పెట్టుకోవాలన్నప్పుడు నేను సెంటర్ క్లిప్గానే యూజ్ చేస్తాను ఇవి. అలాగని సైడ్ క్లిప్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట ఇలాంటివి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా కొంచెం కొత్త వెరైటీ, కొత్త మోడల్స్లో కావాలనుకుంటే ఖచ్చితంగా ఇవైతే ప్రిఫర్ చేయండి. బ్యాంగిల్స్ కూడా మీకు ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. మీకు ఎలాంటి అవుట్ఫిట్కి అయినా సరే మీరు వేసుకోవచ్చు. సో ఇవి నేను మొత్తం అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసి చూపిస్తున్నాను కదా, ఒకసారి చూసేయండి. అండ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. మీరు మెసేజ్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.